ఫతే హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 10 నిమిషాలు. ఇది జనర్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లరు. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది హింస వల్ల. తర్వాత 10 జనవరి 2025 సంక్రాంతి సందర్భంగా ఒక 2 రోజుల ముందు, పండుగ 2 రోజుల ముందు వచ్చినటువంటి ఈ సినిమా డిజైన్లో ఫతేలి ఫేట్ అని చెప్పి హెచ్ అని ఇచ్చి ఫేట్ అంటే అదృష్టం అని ఫతే సింగ్ హీరో పేరు కాబట్టి ఫతే అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి డైరెక్టరు కమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు కమ్ హీరో ఎవరంటే సోనూ సూద్. సో ఈ ఫతే మిస్టరీ మ్యాన్ హూ బిలీవ్స్ హీ హ్యాస్ లెఫ్ట్ హిస్ పాస్ట్ బిహైండ్ హిమ్ డివోట్స్ హిమ్సెల్ఫ్ టు స్టాండింగ్ ఏ ట్రాంక్విల్ న్యూ లైఫ్ ఇన్ పంజాబ్. హౌఎవర్ with a local girl falls victim to me cyber mafia and goes missing in Delhi, he is unable to walk away. With his powerful skills, Fateh emerges from self-imposed retirement as an avenging angel determined to give down the entire cyber mafia syndicate. సైబర్ మాఫియా గురించి ఈ సినిమాలో చాలా సాధారణంగా మధ్య మనకు అభిమన్యుడు లాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి టెక్నికల్గా. సో జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మేటి నటుడు, అద్భుతమైన నటుడు నసీరుద్దీన్ షా విలన్గా ఇంపార్టెంట్ పాత్రని, లాస్ట్ క్లైమాక్స్లో హీరో విలన్ కూర్చొని చూసుకునే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అట్లాగే విజయరాజ్ మరో మంచి నటుడు, అతను గెటప్ కూడా డిఫరెంట్గా ఉంది. జ్యోతి రాజ్పూత్ ఆ అమ్మాయి పాత్ర, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, మిస్ అయిన అమ్మాయి పాత్రని చేసింది. ఇక షీబా ఆకాశ్దీప్ ఇంకొక ముఖ్య పాత్ర చేస్తే జీ స్టూడియోస్ నిర్మాణము. అట్లాగే సోనాలి సూద్ తర్వాత వీళ్ళు నిర్మాణం కాగా డైరెక్టరు కమ్ రైటరు కథ రాసింది, మాటలు కూడా ఇంకొక రైటర్తో కలిసి రాసింది సోనూ సూద్. మనము జనరల్లీ నటుల గురించి అంటే వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకుంటే, ఒక నటుడు సినిమా థియేటర్కి వెళ్ళి ఒకరి మృతికి తర్వాత ఇంకొకరు చావు బతుకుల మందు ఉండే స్థితికి చేరుకున్న తర్వాత కూడా పరామర్శించడానికి ఎంతోమంది చెప్తే కానీ వెళ్ళలేని పరిస్థితి. ఆ తర్వాత నష్టపరిహారం ఇచ్చేటప్పుడు కూడా ఒకటి ప్రకటించి ఆ ప్రకటించిన దాంట్లో సగానికి ఇంకొంచెం తక్కువ సగం ముందు పంపి ఆ తర్వాత ఎంతో కష్టంగా పలు ప్రభుత్వాలు అన్నీ విన్నవించుకున్న తర్వాత మిగతా డబ్బు పంపి ఆ తర్వాత ఇట్లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ సమాజంలో, నటులు అంటే హీరోలు అని పేరుతో ఉన్నటువంటి ఈ సమాజంలో తనంతట తను కరోనా సమయంలో స్పందించి అందరికీ చేదోడు వాదోడుగా నిలిచి రైతులకు ట్రాక్టర్ లేదని చెప్పి ఒక వినతి ఎక్కడనో ఆంధ్రప్రదేశ్లో మారుమృగ గ్రామంలో పెడితే ఆ ట్రాక్టర్లు ఇచ్చి తన సంపదనంతా ప్రజాసేవకు అంకితం చేసి ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఆ ఫేమ్ తోటి వచ్చే ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఉన్నటువంటి మహనీయుడిని నేనైతే మనిషి అనను. అతను మనిషే కాదు, దేవుడు. సో అట్లాంటి దేవుడు సోనూ సూద్. ఎందుకంటే జనాలకు మంచి చేసినటువంటి వ్యక్తుల్ని జనాలు గుర్తించకపోతే ఇంకా మంచితనానికి విలువ ఉండదు. సో కాబట్టి వ్యక్తిగా ముందు మనం సోనూ సూద్ ఇవాళ విలన్గా చూడాలంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంత మంచి మనిషిని విలన్గా చూడ్డమా అని. ఎందుకంటే కరోనాలో ఎంతోమందికి ఆపన్నాహస్తం అందించి మరి వాళ్ళకు బస్సుల్లో కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళేలాగా చేసినటువంటి దేవుడు ఆయన. సో అలాంటి దేవుడు ఆ తర్వాత కూడా ఎంతోమందికి రైతులను కూడా ఆదుకొని ఎంతోమంది పేద విద్యార్థులను కూడా చదివిస్తూ తన యొక్క మంచి పనులను ఎవరో గుర్తింపు కోసమో లేకుంటే ప్రభుత్వ దేనికి ఒక సన్మానాల కోసమో సత్కారాల కోసమో తర్వాత రాజకీయ జీవితం భవిష్యత్తు కోసమో కాకుండా తన సొంతానికి కేవలం తన మానసిక తృప్తి కోసం చేసినటువంటి గొప్ప మహామనీషి సోనూ సూద్. సో ముందు వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పిన తర్వాత ఇక దీనికి ఇంకొక మంచి సూత్రం ఏంటంటే, ఈ 455 500 పెట్టి దోపిడీ చేసే 435 దోపిడీ కుట్రలు చేసేటువంటి పనులు కూడా లేకుండా 99 రూపాయలకి ఈ సినిమా గురించి ప్రకటించాడు. ఈ సినిమా 112 రూపాయలు కొన్ని థియేటర్లలో, 99 అయితే మల్టీప్లెక్స్లో ఉన్న 150 రూపాయలకి ప్రదర్శించారు. సో ఈ అవకాశం కూడా తక్కువ ధరకే మల్టీప్లెక్స్లలో సినిమా చూసే అవకాశం కూడా కల్పించినటువంటి సోనూ సూద్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇక రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పంజాబ్లో మిస్ అవుతుంది. ఆమెకి పరిచయమైనటువంటి వ్యక్తి ఈ యొక్క ఫతే సింగ్. సో ఆయనకి ఒక ఖుషి శర్మ అనేటువంటి ఒక జర్నలిస్టు హెల్ప్ చేస్తుంది. సో ఆ మీడియా జర్నలిస్ట్ సాయంతో ఆ మిస్ అయిన యువతి ఎక్కడికి పోతుందంటే, వీళ్ళు ఒక సైబర్ క్రైమ్, మొన్న కొన్ని 2 తెలుగు సినిమాల్లో కూడా చూపించారు. అది కుర్చీలో కూర్చొని ఎన్ని వ్యూస్ ఎక్కువైపోతే ఆ వేవ్ వెళ్ళిన తర్వాత బల్బులు ఒక్కొక్క బల్బు వెలుగుతూ లాస్ట్ బల్బు వెలిగిన టయానికి మొత్తం శరీరంలో మొత్తం షాట్ వచ్చి చచ్చిపోయేటువంటి హింసని చూసి ఎంజాయ్ చేసేటువంటి ఒక ప్రక్రియ
ఉంటుంది. డెత్ ఈజ్ రెడీ అని చెప్పేసి గేమ్ లాగా సెట్ చేస్తారు. అటువంటి మాఫియాకి మెయిన్ బాస్ వచ్చి నసీరుద్దీన్ షా అయితే, చిన్న బాస్ వచ్చి విజయరాజు, ఇంకో చిన్న బాస్ ఇంకొక అతను ఉంటాడు, ఒక ముసలతను. సో ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఇతను లాంగ్ షాట్లో పంజాబ్లోని అందాలు, ఆ చక్కటి ఆ పొలాలు, పచ్చిక బయలు ఇవన్నీ చూపించారు. సినిమాలో ఎటువంటి సెక్స్ దృశ్యాలు కానీ ఇవి లేవు. ఒక 2 మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా సందర్భానుసారంగా బ్యాక్గ్రౌండ్ సాంగులుగానే ఉన్నాయి. ఆ సాంగులు ఎక్కడ ఎగరడాలు దుంకడాలు లేవు. లాస్ట్ రొమాన్స్, లాస్ట్ క్లైమాక్స్లో చూపించారు హీరోయిన్తో సరదాగా. మా జాక్వలిన్ ఫెర్నాండెజ్ చాలా హోమ్లీగా లాస్ట్లో కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఏకమయ్యేటువంటి సన్నివేశం చివరిలో ఒక బుల్లెట్ పేలిన తర్వాత డైరెక్టెడ్ బై సోను సూద్ అని చెప్పి ఎప్పటిలాగానే హిందీ సినిమా లాగానే ఎండ్ టైటిల్స్లో ఒక సాంగ్ పెట్టి ముగించారు సినిమాని. సో ఆ తప్పిపోయిన అమ్మాయిని వెతుకుతూ ఇతను అమ్మాయి పేరు తెలుసుకొని ఒకసారి కనుక్కుంటూ వెళ్తాడు. సీసీ కెమెరాలు బట్టి పోలీసులు వచ్చినప్పుడు పోలీసులకు కూడా దొరకకుండా ఎటువంటి సాక్ష్యం లేకుండా బయటపడతాడు. ఇది అంతకుముందే ఇతను మరి బాగా వెల్ ట్రైన్డ్ ఆర్మీ పర్సన్ అని చెప్పి మనకు ఆ తర్వాత అర్థమవుతుంది. అదే దగ్గర పనిచేసినట్టు నసీరుద్దీన్ షా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఇతను దేశానికి పనికొచ్చే విధంగా చేసి ఇతను కథలు చెప్తాడు. ఆయనకి విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కథలు చెప్తాడు. ఒక తండ్రి కొడుకు ఇట్లా చనిపోయిన తర్వాత కొడుకు ఈ రకంగా చనిపోయాడు, కానీ కొడుకు ఏ రకంగా చనిపోయాడంటే తండ్రిని ఆ కొడుకే చంపాడు, తండ్రి ఏ రకంగా చనిపోయాడంటే ఆ కొడుకే చంపాడు, అర్థమైందా కథ అని చెప్తాడు. అదే కథని మళ్ళీ ఇతను రిపీట్ చేస్తే ఆ రిపీట్ చేసే లోపే అతను చంపేస్తాడు. తర్వాత ఇంకొక కథ చెప్తాడు. ఆ కథలో ఏంటంటే ఒక కప్ప ఒక నది దాటాలనుకుంటుంది. అది ఒక తేలు వచ్చి కప్పని అడుగుతుంది, నేను నది దాటాలనుకుంటున్నానంటే కప్ప అంటుంది, సరే నా ఈపు మీద కూర్చొని నేను దాటిపిస్తానంటే సగంలో చెరువులోకి వెళ్ళిన తర్వాత, సగం నదిలోకి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే కాటేస్తుంది. మన ఏదైతే తేలు ఉంటుందో కుడుతుందని, కుడితే దానికి ఇంకా కాటేయడంతో దానికి మంట పుట్టి ఇంకా అది మునిగిపోతుంది. మునిగిపోయిన తర్వాత ఎందుకు ఇట్లా చేసావు, నువ్వు మునిగిపోయావు, నా అమ్మాయిని ఉన్న నువ్వు కూడా మునిగిపోయావు కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే నాకు గుర్రం అది అంటే, అట్లాగే మీ గుణం ఇది అని అండి. ఏదైతే దేశ రహస్యాల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఇతను చెప్పినప్పుడు ఆ యొక్క వాళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా బాంబు ఉంటుందని ఇతను పక్కకి వేసేస్తే వాడేదో డూబ్ చెప్పాడు, ఇక్కడ బాంబు ఏం పెట్టలేదు అన్నప్పుడు టక్కున పేలిపోవడం ఒకటి. విజయరాజుకి సంధించినటువంటి బాంబు టైమర్ని వాచ్లో ఫిక్స్ చేసినటువంటి ఇవన్నీ కూడా డైరెక్టర్గా కొన్ని షార్ట్ డివిజన్స్ కూడా చాలా అద్భుతంగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన సోను సూద్ తన అనుభవాన్ని అంతా చూపించి దర్శకుడికి కూడా చాలా అద్భుతమైన దర్శకుడు అనిపించాడు. ఓపెనింగ్ షాటే మనకి అమ్మాయి మిస్సింగ్ నుంచి మొదలవుతుంది. తర్వాత ఒక అబ్బాయిని కూర్చోబెట్టి అదే కుర్చీలో కూర్చోబెడితే లాస్ట్కి అదే కుర్చీలో విజయరాజ్ని కూర్చోబెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేస్తాడు సోను సూద్. సో సోను సూద్ అంటే ఆ పాత్ర పేరు ఫతే సింగ్. సో అతను ఫేస్ చేసినటువంటి ఏంటి, ఆ లాస్ట్కు మనీ లాండరింగ్ చేసి ఏం చేస్తారంటే జనాల అకౌంట్లోంచి ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు ఒక వైరస్ లాంటిది పంపించి అన్ని పబ్లిక్ అకౌంట్లోంచి డబ్బులన్నీ కాజేసి వాళ్ళ దానికి తరలించేటువంటి ప్రక్రియ చేసి ఇతను స్పీచ్ మాట్లాడి నసీరుద్దీన్ షా ఇతన్ని మార్ఫింగ్ చేసి సోను సూదే ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి తప్పంతా ఫతే సింగ్ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తే జాక్వలిన్ ఫెర్నాండెజ్ మరియు ఇంకో కొంత మీడియా అతనికి సంబంధించినటువంటి టెక్నికల్ పర్సన్స్ టీము ఒక చిన్న మారుతి వ్యాన్లో వెనకాల అంతా సిస్టమ్లు పెట్టుకొని కుర్చీ దగ్గర కూర్చొని వాళ్ళు మొత్తానికి మ్యానిపులేట్ చేసి దాన్ని క్రాష్ చేసేసి వాళ్ళు హ్యాక్ చేసి మళ్ళీ ఎవరి అకౌంట్లు వాళ్ళకు డబ్బులు ముందు ఎక్కడ పోకుండా కాపాడి ఈ ప్రయత్నంలో పోలీసులు వీళ్ళు ఆ శివ టైప్లో ఉన్నటువంటి ఆ లోపల గల్లీల్లో చేజింగ్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక దగ్గర ఒక ఇంట్లో ఒక చిన్న పాప చూస్తుంది, ఇక్కడికి వచ్చి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఇట్లా ఆగిపోతుంది. ఆ సన్నివేశం చాలా బాగా తీశారు. ఇంతలో హీరో వచ్చి ఆ అమ్మాయిని కాపాడతాడు హీరోయిన్ని. సో అట్లా జాక్వలిన్ ఫెర్నాండెజ్ని ఎక్కడా స్క్రీన్ షో చేయలేదు. అట్లాగే నసీరుద్దీన్ షా పక్కన ఉన్నటువంటి లేడీకి మాత్రం కొంత ఇట్లా చనుద్వయం కొంచెం ఇక్కడ కొంత కనబడేలాగా పెట్టి లాస్ట్లో ఆమె తలుపు వెనకకున్నా కూడా ఇతను షూట్ చేసి చంపి లాస్ట్కు విలన్తో సరదాగా నసీరుద్దీన్ షా ఇంత మహానటుడు తెలుసుగా డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీతో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత టక్కున చంపేయడము, నేను అంత దూరం పోనివ్వ నేను అని చెప్పి చంపేస్తే దేవుని దగ్గర పోతే నువ్వు ఆన్సర్ చెప్పుకుంటావు, దేవుని దగ్గర నేను పంపిస్తే అక్కడ మీరు ఇద్దరు మాట్లాడుకోండి, పంపించడం వరకే నా పని అండి. ఆ డైలాగులు కొన్ని చాలా అద్భుతంగా రాసుకున్నాడు సోను సూద్. అతను ఇంకో రచయిత కలిసి. కథ మాత్రం సోను సూద్దే, డైరెక్షన్ కూడా చాలా బాగుంది సోను సూద్ది. సో ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. తర్వాత హింస ఎక్కువ ఉన్నది ఈ సినిమాలో.
ఒక దగ్గర అందరూ విలన్స్ ఇతని దగ్గరకు వస్తుంటే ఎప్పటిలాగానే హీరో గెలుస్తాడు కాబట్టి టక్ 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 అందరిని పేల్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పక్కకు గన్నులుంటే అవి కత్తులుంటే అన్ని విసురుతూ వెళ్తాడు. ఒక్క దెబ్బ కూడా ఇతని తగలకుండా, అంటే కొంచెం చిన్న గాయాలు అవుతాయి, అక్కడక్కడ బ్లడ్ వస్తుంది, అదొకటే చూపించారు. లాస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఎట్లా చూపించారంటే ఫస్ట్ ఒక దగ్గరకు వస్తే లోపల హోటల్లో జాగా లేదండి, నేను జాగా చేస్తానని చెప్పి ఇతను వచ్చి ఫైట్ షూట్ చేసిన తర్వాత ఇతని కొట్టి కింద పడేశారు, చచ్చిపోయాడు అన్నట్టుగా పెట్టి జరిగింది ఏందన్నట్టు అంతా తీసుకొచ్చి మళ్ళీ ఆ సీన్కి వచ్చి చచ్చిపోలేదు ఇతను ఇంకా బతికాడని చెప్పి మళ్ళీ విలన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కథ ఎండ్ కాలేదు, ఇంకా కథ చాలా ఉంది అని అనడము. విజయరాజ్ ఇతను వచ్చినప్పుడు 6 అడుగులు ఉన్న ప్రతి ఒక్కడు బచ్చన్ కాలేడు అని చెప్పేసి ఇతను అంటే అమితాబ్ బచ్చన్ కాలేడు అని అంటే ఇతను కొంచెం అమితాబ్ బచ్చన్ పోలికలే ఉంటాయి, యాక్టింగ్ కూడా కొంచెం అమితాబ్ బచ్చన్ లానే ఉంటుంది. సోను సూద్ ఉత్తముడు లాగా ఒక మంచి హీరో లాగా అద్భుతంగా అనిపించాడు. విలన్గా చూసిన సోను సూద్ని మనం హీరోలాగా కూడా అద్భుతంగా అనిపించి తన సొంతంగా తనను తానే ప్రమోట్ చేసుకునేటువంటి ఫతే సినిమా ద్వారా చాలా బాగా అనిపించింది పిక్చరు. నాకైతే ఈ సినిమా నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ తర్వాత కొంచెం హింస కొంచెం ఎక్కువ ఉన్నా కూడా, క్రైమ్ హింస కొంచెం ఎక్కువన్నా కూడా అది చేసింగ్ చేస్తూ ఎలా వెళ్ళాడు ఆ అమ్మాయిని లాస్ట్కు కాపాడలేకపోతాడు. అది సినిమాటిక్గా కాపాడతాడని చూపించక కూడా కాపాడలేకపోతాడు. కానీ విజయరాజుని కూడా అలాగే కూర్చోబెట్టి చేయించి ఈ సైబర్ మాఫియాలు ఏ రకంగా దౌర్భాగ్యం చేస్తాయి, ఆగిపోయినటువంటి సినిమా థియేటర్లో ఢిల్లీలో ఒక థియేటర్ తీసుకుంటారు వాళ్ళు, ఆ థియేటర్లో ఏ రకంగా మాఫియాకు ఇది స్థావరంగా మార్చుకున్నారన్నది అతని ద్వారా విజయరాజ్ దగ్గరికి ఆ తర్వాత మెయిన్ విలన్ నసీరుద్దీన్ షా దగ్గరికి వెళ్ళే క్రమము ఇందులో చూపించి దాన్నే సినిమాగా ఒక యాక్షన్ సినిమాగా మలిచినటువంటి సోను సూద్ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ తీరు కానీ ఎంచుకున్న కెమెరాలు కానీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ కూడా సినిమాటోగ్రాఫర్ చాలా అద్భుతంగా కెమెరాని తిప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 గంటల 10 నిమిషాలు బోర్ కొట్టని ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. సో సంక్రాంతి శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.